నమస్తే అండి. ఇప్పుడు మనం చూసేది ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. ఇదంతా కూడా మనకి 2 వీలర్ పార్కింగ్ వస్తుంది. అక్కడి నుంచి మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న సౌత్ ఫేసింగ్తో 2 BHK ఫ్లాట్ వస్తుందండి. లొకేషన్ ఇది ఆర్టీసీ కాంప్లెక్స్ కౌంటింగ్ రామ్నగర్ కౌంటింగ్ అయితే వస్తుంది. ఇది ఓల్డ్ ఫ్లాట్ అండి. ఇది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా వస్తుంది. ఇది సెంటర్ ఆఫ్ ది సిటీలో అయితే ఈ ఫ్లాట్ అయితే లొకేట్ అయి ఉంది. రైట్ సైడ్ ఒక ఫ్లాట్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ ఒక ఫ్లాట్ వచ్చింది. ఇదైతే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది సౌత్ ఫేసింగ్తో సేల్కి అయితే అందుబాటులోకి వచ్చిందండి. మెయిన్ డోర్ తీసుకుని వస్తే మనకి దాదాపు ఒక 4 అడుగుల వెడల్పుతో వే వచ్చిందండి. లెఫ్ట్ సైడ్ మనకి షూ ర్యాక్ అయితే ఏర్పాటు చేశారు సిమెంట్తో. రైట్ సైడ్ అంతా ఫుల్ వెంటిలేషన్ వచ్చింది. ఒక 3-6 కిటికీల మోడల్ అయితే రైట్ సైడ్ పెట్టారు. స్ట్రైట్గా మనకి యూటిలిటీ మోడల్ వచ్చింది. ఇదంతా మనకి హాల్ వస్తుంది. హాల్లో లెఫ్ట్ సైడ్ మనకి టీవీ యూనిట్ కోసం వుడ్ వర్క్ అయితే బేసిక్ మోడల్ అయితే చేసేసి ఉందండి. సీలింగ్ వర్క్ లేదు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ కౌంటింగ్ వస్తుంది. దానిపైన ఇంకా మనకి 3 ఫ్లోర్లు అయితే ఉంది. ఈ స్పేస్ కూడా బాగుందని యూటిలిటీ ఎల్ షేప్లో అయితే ఫుల్ వెంటిలేషన్ కనిపిస్తుంది. గాలి వెలుతురు అయితే ఎక్సలెంట్గా ఉంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇదంతా మనకి హాల్ వస్తుందండి. హాల్ సైజు స్క్వేర్లో వచ్చింది. అప్రాక్స్గా మనకు ఒక 13x13 స్క్వేర్లో వచ్చింది. ఈ లెఫ్ట్ సైడ్ మనకి డైనింగ్ పర్పస్ అన్నట్టుగా అయితే ఎక్కువ స్పేస్ అయితే కనిపిస్తుంది. అక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్లో అయితే మళ్ళీ పూజా రూమ్ కోసం రైట్ సైడ్లో ఒక సెపరేట్ రూమ్ అయితే కనిపిస్తుంది. నార్త్ ఈస్ట్ కార్నర్లో అయితే ఇది వచ్చిందండి. కొన్ని సెల్ఫ్లు కూడా కనిపిస్తున్నాయి. పూజా రూము బిగ్ సైజులో అయితే పూజా రూమ్ కనిపిస్తుంది. వెంటిలేషన్ కూడా మనకి ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకి ఈస్ట్ వైపు 2 బెడ్రూమ్స్ వస్తున్నాయి. ఇది సెకండ్ బెడ్రూమ్. 2 బెడ్రూమ్ సైజులు కూడా వెరీ బిగ్ సైజ్ అండి. 6x6 బెడ్ వేసినా సరే మనకి అప్రాక్స్గా 4x6 మళ్ళీ పక్కన మిగులుతుంది. వెంటిలేషన్ కనిపిస్తుంది. వుడ్ వర్క్ అయితే సెల్ఫ్లకి అన్నీ చేసేసి ఉంది బేసిక్ మోడల్. ఈ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి లెఫ్ట్ సైడ్లో. ఒకటి ఇండియన్ మోడల్ తీసుకున్నారు. స్ట్రైట్గా మనకి ఒక చిన్న హ్యాండ్ వాష్, లెఫ్ట్ సైడ్ ఒక చిన్న అటక్ మోడల్. వెరీ బిగ్ సైజులో లార్జ్ స్కేల్లో అయితే బాత్రూమ్ సైజు కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే దీని పక్కనే సేమ్ మనకి ఈస్ట్ ఫేసింగ్తో మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. రెండాట్ల మధ్యలో మనకి హ్యాండ్ వాష్ ఇచ్చారు. ఆ పైన స్టోరేజ్ పర్పస్ కోసం అయితే స్పేస్ కనిపిస్తుంది. ఇదంతా మనకి టీవీ యూనిట్ అండి. ఎక్కువ వర్క్ అయితే కనిపిస్తుంది పైన సెల్ఫ్లాగా. ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఇందాక చూసిన బెడ్రూమ్ కన్నా పెద్ద సైజులో కనిపిస్తుంది. 6x6 చేసినా సరే మరొక 6x6 పడుతుంది అన్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. రైట్ సైడ్ వాల్ అంతా కూడా ఫుల్ కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది. ఈ చివర్లో అయితే మనకి వెంటిలేషన్ వచ్చిందండి. రూమ్కి సెంటర్లో అయితే బెడ్ వేయడం జరిగింది. ఈ బాత్రూమ్ పైన కూడా మనకి స్టోరేజ్ పర్పస్ కోసం స్పేస్ కనిపిస్తుంది. ఇది అటాచ్డ్ బాత్రూము. కాస్త స్పేస్ విడిచిపెట్టేసిన తర్వాత బాత్రూమ్ అయితే కట్టడం జరిగింది. బాత్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. వెస్టర్న్ మోడల్ కనిపిస్తుంది. కమోడ్స్ కొంచెం వర్కులు చేయించుకొని పెయింటింగ్ వేయించుకుంటే మాత్రం సిటీ సెంటర్లో కాబట్టి మంచి వాల్యుబుల్ ఫ్లాట్ అవుతుందండి. రేట్ కూడా వెరీ రీజనబుల్ రేట్ అయితే చెప్పడం జరిగింది. బయటకు వచ్చేసిన తర్వాత ఇది మనకి కిచెన్ ఏరియా వస్తుంది. కిచెన్ ఏరియా కూడా ఒక బెడ్రూమ్ సైజులో అయితే కనిపిస్తుందండి. ఎక్కువ సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. వుడ్ వర్క్ అయితే కనిపించలేదు. వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు. ఎల్ షేప్లో అయితే కిచెన్ బల్ వచ్చింది. కిచెన్ కూడా స్పేసెస్గా ఉందండి. ధర విషయానికి వస్తే ఇది మనకి 39 lakhs ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పడం జరిగింది. సిటీ సెంటర్లో ఆర్టీసీ కాంప్లెక్స్కి దగ్గరగా, మెయిన్ రోడ్కి కూడా దగ్గరగా 2 BHK ఫ్లాట్ చూస్తుంటే కాస్త ఓల్డ్ అయినా పర్వాలేదు అనుకునే వరకు అయితే ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. చిన్న వర్క్స్ అయితే చేయించుకుంటే ఎక్సలెంట్గా మంచి వర్తబుల్ ఫ్లాట్ అవుతుందండి. వీడియో నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.